భారతదేశ సంస్కృతి నిర్మాతలు హాలు మతస్థులు. హాలు మత చరిత్ర అంటే భారతీయుల మూల నివాసుల చరిత్ర. క్రీస్తు పూర్వం దాదాపు 5,000 నుంచి 7,000 సంవత్సరాల మధ్యలో ఈ సంస్కృతి నిర్మించబడిందని చెప్పి శాస్త్రవేత్త మన చరిత్రకారుల యొక్క అంచనా. భారతదేశంలో సంస్కృతి ప్రారంభమైంది చాలామంది చెప్పినట్టుగా ఆర్యులతో కాదు. ఆర్యులు వచ్చింది క్రీస్తు పూర్వం 1500 2000 మధ్యలో వచ్చారు. వాళ్ళు కూడా విడతలుగా వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ప్రారంభమైంది వైదిక నాగరికత లేదా వైదిక సంస్కృతి ప్రారంభమైంది. వాళ్ళు రాకున్న పూర్వమే భారతదేశంలో చాలామంది ప్రజలు నివసిస్తున్నారు. అప్పటికే వాళ్ళు మంచి సంస్కృతిని నాగరికతను కలిగి ఉన్నారు. అదే హరప్ప మొహంజోదారో నాగరికత, అదే హరప్ప మొహంజోదారో కల్చర్ ఉంది. అప్పటికే దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, బట్టలు కట్టుకున్నారు, భాష ఉంది, వ్యాపారం ఉంది, పంటలు పండిస్తున్నారు, పశువులు గొర్రెలు మేకలు మచ్చిక చేసుకున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, నమ్మకాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఒక ఫిలాసఫీ ఉంది ప్రజల్లో. ఆర్యులతోనే లేకుంటే వేదాలతోనే భారతదేశం ఏమి నాగరికత ప్రారంభం కాలే, వేదాలతోనే మన భారతదేశంలో దేవుళ్ళు ప్రారంభం కాలే, వేదాలతోనే సంస్కృతి అనేది ప్రారంభం కాలేదు. వేద నాగరికత కంటే ముందు ఈ మూల నివాసుల యొక్క సంస్కృతి సమున్నతంగా ఉంది. దురదృష్టవశాత్తు అవి గ్రంథస్థం కాలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి భాష కందమిళ భాష మాట్లాడేవాళ్ళు భారతదేశంలో. హరప్పా నాగరికత ఆ కాలంలో మనకు దొరికినట్టు బొమ్మల లిపి, చిత్రలిపి అంటాం. అప్పుడు మాట్లాడిన భాష కందమిళ భాష మాట్లాడేవాళ్ళు అని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. అంటే ఈ కందమిళ భాష అంటే ప్రోటో ద్రావిడియన్ లాంగ్వేజ్ అంటాం దాన్ని. అంటే ద్రావిడుల కంటే ముందు మాట్లాడిన భాష. ఈ భారతదేశంలోకి ఎన్నో జాతులు వచ్చాయి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు గిరిజనులు, అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు మొదట భారతదేశానికి. తర్వాత నాగులు అంటే గిరిజనులు, ఇప్పుడైతే చెంచులు గోండులు అని చెప్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు తర్వాత హలుమతస్థులు అని చెప్పబడే వాళ్ళు వచ్చారు. వాళ్ళు తర్వాత ద్రావిడులు అని చెప్పబడే వాళ్ళు వచ్చారు. వాళ్ళు తర్వాత ఆర్యులు వచ్చారు. ఇలా రకరకాల జాతుల యొక్క మిశ్రమము భారతదేశం. అందులో సంస్కృతి నిర్మాతలు హాలుమతస్థులు. అంటే ఇక్కడ హాలుమతస్థులు అంటే ఒక కులం కాదు, అన్ని కులాల కలయిక హాలుమతస్థులు, అన్ని వృత్తుల కలయిక హాలుమతస్థులు. అంటే భారతదేశంలో హాలుమతస్థులు వచ్చిన తర్వాత కులాలు లేనటువంటి ఒక సమాజం ఒకప్పుడు ఉండేది. కులాలు ఏర్పాటైంది ఆర్యులు వచ్చిన తర్వాత. మలివేద కాలంలో ఈ కులాల యొక్క ప్రస్తావన వస్తుంది, దాన్ని స్థిరీకరించినారు. మొట్టమొదట హాలుమతస్థులు ఆ సంస్కృతి ప్రారంభం చేసినప్పుడు వివిధ వృత్తులు మాత్రమే ఉండేవారు. ఎవరికి ఏ పని ఇష్టమైతే ఆ పని చేసేవాళ్ళు, ఎవరికి ఏ పనిలో నిష్ణాతులైతే ఆ పని వాళ్ళు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. దాని తర్వాత తన కొడుకు అదే పని చేయాలని ఒక కుండలు చేసేవాని కుమారుడు వేరే పని చేయొచ్చు, అలాగే వ్యవసాయం చేసేవాడు వేరే పని చేయొచ్చు, కంసాలి పని చేసేవాడు వేరే పని చేయొచ్చు. అదే చేయాలని రూల్ లేదు అప్పుడు. ఇంకా అప్పటికి కులాల యొక్క ప్రస్తావన లేదు. అది ఒక సమాంతర వ్యవస్థ, సమాన వ్యవస్థ. అప్పుడు పూజారులు ఉన్నారు, కొంతమంది రాజులు, అంటే రాజులు కాకపోయినా అప్పుడున్నటువంటి ఒక వీరులు వాళ్ళని ప్రొటెక్షన్ చేసేవాళ్ళు అన్నమాట. ఆ రకంగా ఆ ప్రొటెక్టరే శివుడు లేకుంటే పశుపతి. హరప్పా నాగరికతలో ఉన్నటువంటి ఆ పశుపతినే మనము తర్వాత శివుడిగాను శివలింగంగాను పూజించడం ప్రారంభించాం. మరి ఈ సందర్భంలో భారతీయ పూర్వీకులైనటువంటి వాళ్ళు, ఆర్యుల కంటే పూర్వీకులైనటువంటి వాళ్ళు
మొట్టమొదట పూజించిన దేవుడు శివుడైతే తర్వాత వాళ్ళు ఎందుకు విష్ణువుని పూజించాల్సి వచ్చింది? శివునితో పాటు తర్వాత వాళ్ళు కొంతమంది విష్ణు భక్తులుగా మారిపోయారు. దానికి కారణం ఏంటి? హాలు మతస్థుల్లో ఇప్పటికీ కూడా మనం చూస్తే కొంతమంది శివుని పూజిస్తాము, 90% మంది శివుని పూజిస్తాం. హాలు మతస్థులు ఒక 10 నుంచి 20% విష్ణువుని పూజిస్తాం. ఇంకా కొంతమంది శైవారాధకులు అయినప్పటికీ విష్ణువుని పూజిస్తారు, శివుణ్ణి పూజిస్తారు. మరి పాతకాలంలో ఆదియోగి శివుడిని పూజిస్తూ ఉండేవాళ్ళు ఏ రకంగా విష్ణువు యొక్క భక్తులుగా మారారన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల వీళ్ళు దేవుళ్ళని మార్చుకున్నారు. మనం బాగా గమనిస్తే భారతదేశంలో శైవుల తర్వాత వైష్ణవులు, దాని తర్వాత క్రైస్తవులు, తర్వాత ఇస్లాం మతస్థులు కూడా భారతదేశానికి వచ్చారు. క్రైస్తవులుగా ఎలా మారినారు? అంత బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు వ్యాపార నిమిత్తం వచ్చి తర్వాత ఇక్కడే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించేదానికి మిషనరీ పాఠశాలలు పెట్టి ఆ రకంగా వాళ్ళు క్రైస్తవాన్ని ప్రమోట్ చేశారు. మరి ఇస్లాం ధర్మం అనేది చాలా సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ మొఘలులు వచ్చిన సమయానికి మొఘలులతో పాటు వచ్చి ఇస్లాం ధర్మాన్ని స్థాపించారు. అయితే ప్రజలు కొంతమంది స్వచ్ఛందంగా, ఇంకా కొంతమంది నిర్బంధంగా, రకరకాల కారణాలతో ముస్లింలుగాను క్రైస్తవులుగాను మారారు. ఎందుకంటే రాజులు ఏ మతాన్ని ప్రమోట్ చేస్తారో ఆ మతాన్ని ఎక్కువ మంది ప్రజలు ఆదరించేవాళ్ళు. ఒకప్పుడు గౌతమ బుద్ధుడు ఉన్నప్పుడు అశోకుడు బాగా బౌద్ధ మతాన్ని ఆదరించినాడు, అప్పుడు ఎక్కువ మంది బౌద్ధులుగా మారారు. ఆ రకంగా హిందూ రాజులు ఉన్నప్పుడు హిందూ మతం ప్రాబల్యం ఉండేది. ఇస్లాం ధర్మం అంటే ముస్లింలు రాజులుగా ఉన్నప్పుడు ఇస్లాం ధర్మము ప్రబలంగా ఉండేది, ప్రజలు నమ్మేవారు. ఈ రకంగా భారతదేశం అనేది వివిధ రకాలైనటువంటి మతాల కలయిక. మరి మొట్టమొదట శైవులుగా ఉన్నటువంటి మనము రకరకాల మతాల్లోకి వెళ్ళాం. అలాగే హలు మతస్థులు కూడా, అంటే మూల నివాసులైనటువంటి హలు మతస్థులు వైష్ణవ మతానికి ఎలా వాళ్ళు రూపాంతరం చెందారు, విష్ణువుని ఎలా ఆరాధించడం ప్రారంభించారు అన్నప్పుడు దానికి 2 కారణాలు చెప్తారు. ఒకటి వైదిక ఆర్యుల యొక్క ఆర్యీకరణ, సంస్కృతీకరణ అంటాం దాన్ని. అంటే ఆర్యీకరణ మరియు ఆర్య ద్రావిడ. ఇక్కడ హాలు మతస్థులు నాగులతోనూ, గిరిజనులతోనూ, ద్రావిడులతోనూ సంబంధాలు ఉన్నాయి. అప్పటికి ఆర్యులు వచ్చే సమయానికి ఇక్కడ మూల నివాసుల మధ్యలో వైవాహిక సంబంధాలు, వాళ్ళ సంస్కృతి అంతా కలిసిపోయింది. అయితే ఆర్యన్ కల్చర్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ దేవీ దేవతలు డిఫరెంట్గా ఉండేవాళ్ళు అన్నట్టు. వాళ్ళకి శివుని పరిచయమే లేదు. వాళ్ళు వేరే దేశం నుంచి భారతదేశానికి వచ్చినప్పుడు ఆర్యులు అక్కడి ఒక దేవతల యొక్క నమూనాల్ని కొద్ది మార్పులతో ఇక్కడ ప్రవేశపెట్టినారన్నమాట. ఇంద్రుడు కానీ, సూర్యుడు కానీ, వాళ్ళు ఇంద్రుడిని, సూర్యుడిని అంటే అగ్నిని పూజించేవాళ్ళు, ఇంద్రుడిని పూజించేవాళ్ళు, విష్ణువుని పూజించేవాళ్ళు. సో ఈ రకంగా వాళ్ళ యొక్క పూర్వీకుల యొక్క దేవుళ్ళని ఇక్కడ వాళ్ళు ఆ నమూనాల్ని కొద్ది మార్పులతో ఆ దేవతల్ని పూజించేవారు. సో ఈ రకంగా ఆర్యీకరణ జరిగినప్పుడు, అంటే ఆర్యులు భారతదేశానికి వచ్చిన తర్వాత కొద్దిగా యుద్ధాలు జరిగినాయి. తర్వాత వైవాహిక సంబంధాలు కూడా వచ్చాయి. ఆర్య ద్రావిడుల మధ్యలో వైవాహిక సంబంధాలు జరిగాయి. ఆర్యుల యొక్క స్త్రీలని ద్రావిడులు పెళ్లి చేసుకోవడం, లేదా ద్రావిడుల సంబంధించిన స్త్రీలని ఆర్యులు పెళ్లి చేసుకోవడం. సో ఈ రకంగా ఈ వినిమయ కల్చర్ వచ్చిన తర్వాత
ఆర్యులకు దేవుడైనటువంటి విష్ణువుని కూడా ఈ అనార్యులైనటువంటి ద్రావిడులు పూజించడం ప్రారంభించారు. అదే సందర్భంలోనే ఋగ్వేద కాలంలో శివుణ్ణి వాళ్ళు తిట్టారు. ఋగ్వేదంలో శివుణ్ణి రుద్ర అని 2-3 సార్లు వచ్చినప్పటికీ రుద్ర అనే పదానికి వాళ్ళు వేరే అర్థం ఇచ్చారు, సూర్యుడని. కానీ శివుణ్ణి తిట్టినట్టుగా ఆధారాలు ఉన్నాయి. అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు, స్థానికులు లింగ పూజకులు అని వాళ్ళని నీచంగా చూసినారు. ఇది సరైన, వీళ్ళకి సంస్కృతి తెలియదు, వీళ్ళ లింగ పూజకులు అని తిట్టినట్టుగా కూడా మనకు చారిత్రకంగా వేదాల్లో ఉందని చెప్పి పరిశోధకులు చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఎప్పుడైతే శివుడు అనార్యుల దేవుడైనాడో, ఎక్కువ మంది భక్తులు ఉండడం వల్ల ఏం చేశారు, తెలివిగా ఆర్యులు ఏం చేశారంటే శివుణ్ణి కూడా వాళ్ళు కలుపుకున్నారు ఆర్యులకు. ఇప్పుడు రాజకీయాలు మనం చూస్తుంటాం, ఒక కులంలో ఒక పెద్ద గొప్ప నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తారు, ఆ కులాన్ని అంతా చేర్చుకునే దానికంటే ఆ నాయకుడిని చేర్చుకుంటే ఆ కులం ఓట్లన్నీ వాళ్ళకొడతాయి. అట్లా ఎవరైనా ఒక కులంలో, ఒక వర్గంలో ఒక మంచి నాయకుడు ఉంటే ఆ నాయకుడిని తీసేసుకుంటారు. తీసేసుకొని వాళ్ళలో కలుపుకుంటే వీళ్ళందరూ కూడా వాళ్ళకి మద్దతు ఇస్తారంట. ఆ రకంగా ఆర్యులు శివుణ్ణి కూడా త్రిమూర్తుల్లో ఒకరినిగా చేసుకున్నారు. బ్రహ్మ అనేటువంటి దేవుడు వాస్తవానికి లేడు, కానీ వాళ్ళు బ్రాహ్మణ అనేటువంటి పదంతో ఒక సృష్టికర్తని తయారు చేసుకున్నారు. అంటే ఏ రకంగా అయితే వేరే వేరే మతాల్లో అల్లా, ఇస్లాం మతంలో అల్లా అని, యేసుక్రీస్తు క్రైస్తవ మతంలో క్రీస్తు ఎలాగో వీళ్ళు కూడా బ్రహ్మని సృష్టించుకున్నారు, కల్పించుకున్నారు ఒక దేవుడిగా. అంటే బ్రహ్మ, విష్ణువు వీళ్ళందరూ ఒకప్పుడు రాజులని, వాళ్ళు కూడా మనుషులే అని చెప్తారు. అంటే ఇక్కడ ఏమైంది, సృష్టికి ఎవరు కారణం అన్నప్పుడు ఆర్యులు కూడా వాళ్ళు ఆలోచించేస్తారు. బైబిల్లో ఏం రాశారంటే, బైబిల్లో వాళ్ళ థీసిస్ ప్రకారం ఒక స్త్రీ పురుషుణ్ణి సృష్టించడం, పురుషుడి యొక్క ఆదాము, ఈవ్ అనే ఒక 2 స్త్రీ పురుషుల్ని సృష్టించి వాళ్ళ ద్వారా సృష్టి వచ్చిందని చెప్తారు. కానీ మన ఆర్యుల యొక్క థీసిస్లో, ఆర్యుల యొక్క ఆర్యుల వైదిక కల్చర్ ఏదైతే ఉందో, సంస్కృతి ప్రకారం అయితే ఒక విరాట్ పురుషుని యొక్క శరీరం నుంచి, అంటే తల నుంచి, భుజాల నుంచి, తర్వాత నడుము నుంచి, పాదాల నుంచి వివిధ రకాలైనటువంటి ప్రజలు వచ్చారు అని చెప్తారు. సో ఈ రకంగా వైదిక నాగరికత జరుగుతుంది. అప్పటికి శివుణ్ణి కూడా త్రిమూర్తుల్లో చేశారు. అంటే బ్రహ్మ సృష్టిస్తాడని, విష్ణువు పాలిస్తాడని, శివుడు లయకారుడు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ రకంగా మూల నివాసులు విష్ణు ఆరాధకులుగా కొంతమంది మారిపోయినారు, అందరూ మారిపోలే. కొంతమంది మాత్రమే విష్ణువు యొక్క ఆరాధకులుగా మారిపోయినారు. మనం క్రీస్తు పూర్వం చూస్తే ఎక్కడ శివుని యొక్క బొమ్మలుగా, విష్ణువు యొక్క బొమ్మలు కానీ ఏంటివి లేవు, చిత్రాలు లేవు. ఒక శివుని మాత్రమే అక్కడక్కడ పశుపతి అనేటువంటి ఒక బొమ్మ కనిపిస్తుంది. తర్వాత లింగాకారంలో ఉన్నటువంటి విగ్రహాలు కనిపిస్తాయి. ఆదియోగి యొక్క ఒక శిల్పం కూడా హరప్ప నాగరికతలో ఉంది. ఎక్కడ విష్ణువు యొక్క బొమ్మలు లేవు, ఆ లిపి అంటే ఆ చిత్రాలు లేవు అన్నమాట. ఈ రకంగా ఈ విష్ణువు కూడా ఆరాధనీయుడు అయ్యాడు మన హాలు మతస్థులు, మూల నివాసులు. అయితే తర్వాత ఏమైందంటే, శైవము వైష్ణవము ఉన్నప్పటికీ ఆదిశంకరాచార్యుల వారు చతుర్మాయ పీఠాలు పెట్టాడు ఆయన. బద్రీనాథ్, శృంగేరి, ద్వారకా ఇలాంటి ప్రదేశాల్లో ఆయన శైవతత్వాన్ని, అంటే అద్వైతాన్ని బోధిస్తూ అద్వైత మతాన్ని ఆయన ప్రారంభించాడు. అంటే అద్వైతము అంటే
ఆదిశంకరుల వారు శైవతత్వాన్ని బోధిస్తూ అద్వైతము అనేటువంటి ఒక శాఖని ప్రారంభించాడు. అంటే అద్వైతం అంటే ఏమీ లేదు, దేవుడు జీవుడు ఒక్కటే, దేవుడు వేరే కాదు, జీవుడు వేరే కాదు అని. అది ఒక శైవతత్వం, శివతత్వం. ఆయన అసేతు హిమాచలం ఆయన పాదయాత్ర చేశాడు. హిమాలయాల్లో ఒక పీఠం ప్రారంభించాడు. ద్వారకాలో, గుజరాత్లో ఒక పీఠం, మఠాలు, శృంగేరిలో ఒక మఠం, ఇలా ఒరిస్సాలో పూరి దగ్గర ఒక మఠం. ఈ రకంగా ఆయన పీఠాలు ప్రారంభించాడు, అంటే మఠాలు. ఈ మఠ సంస్కృతి వాస్తవానికి మత సంస్కృతి అనేది, అంటే ఈ మఠాల యొక్క సంస్కృతి అనేది బౌద్ధంలో ఉంది. భారతదేశంలో మొట్టమొదట మఠాలని ఏర్పాటు చేసింది బౌద్ధులు. వాళ్ళు సన్యాసులుగా ఉంటూ మఠాలలో ఉండి వాళ్ళు బోధనలు చేసేవాళ్ళు, అంటే రకరకాల విద్యలు నేర్పేవాళ్ళు. వాళ్ళు భిక్ష తీసుకొని ఇంటింటికి వెళ్ళి భిక్ష తీసుకొని బతికేవాళ్ళు. చాలా సాధారణమైనటువంటి జీవనమే, అందరికీ ఆదర్శవంతమైనటువంటి జీవనం. అలా మఠాలు, సన్యాసము, మఠాలు, సన్యాసుల కోసం మఠాలు. అప్పుడు స్త్రీలు కూడా ఉన్నారు. బుద్ధుని కాలంలో స్త్రీలు కూడా మఠాల్లో ఉండి సన్యాసినులుగా ఉండేవారు. అది కేవలం ఒక బౌద్ధ మతంలో మాత్రమే సాధ్యం. నీవు ఇక మిగతా ఇస్లాం ధర్మంలో కానీ, క్రైస్తవ ధర్మంలో కానీ, హిందూ ధర్మంలో కానీ లేదు. ఇలా స్త్రీలు కూడా పూజారులుగా, పురోహితులుగా ఉండేటువంటి ఇది. అంటే క్రైస్తవులు నన్నలుగా ఉన్నారు తప్ప వాళ్ళు బోధించే పరిస్థితిలో. ఇంకా హిందూ మతంలో స్త్రీలకి పూజారి అర్హత, వాళ్ళు బయటకు వచ్చి చెప్పి, అంటే ఒక మతాధిపతిగా ఉండే అర్హత హిందూ మతంలో లేదు. ఇంకా ముస్లిం మతంలో అసలే లేదన్నమాట. కొద్దిగా ఈ మధ్యకాలంలో బ్రహ్మకుమారి లాంటి వాళ్ళు ఆధ్యాత్మిక రంగంలో స్త్రీలు కూడా రాణిస్తూ ఉన్నారు. అయితే ఆ కాలంలో, శంకరుని కాలంలో చాలా వెనుకబడినటువంటి బహుజనులు, చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఆ కాలం అంతా. ఆ రకంగా ఆయన అద్వైతాన్ని ప్రారంభించాడు. అద్వైతం అంటే చెప్పినట్టుగా జీవుడు దేవుడు ఒకటే, ప్రపంచం అంతా దైవమయం, అది శివుని యొక్క మయం అని చెప్పాడు. ఇది శివతత్వం. ఆయన బౌద్ధ మతానికి పోటీగా హైందవ ధర్మాన్ని స్థాపించాలి. బౌద్ధములో దేవుడు లేడన్నమాట, అంటే వాళ్ళు దేవుని నమ్మరు, దేవుని యొక్క ప్రస్తావన లేదన్నమాట. వాళ్ళది ఒక రకంగా నాస్తిక మతం. అంటే దేవుని ప్రస్తావన లేని మతం బౌద్ధ మతం. చాలామంది అంతా బౌద్ధులుగా మారిపోవడం ఉండడం వల్ల, అంటే శైవతత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, శివుని పూజించేవాళ్ళు, ఈ నాగులు, ఈ హాలు మతస్థులు, ఈ ద్రావిడులు, చాలామంది బౌద్ధంలో ఉన్నటువంటి సరళత్వానికి, బౌద్ధంలో ఉన్నటువంటి అహింసకి, బౌద్ధంలో ఉన్నటువంటి నీతి నియమాలు, వీరికి ఆకర్షితులై వాళ్ళు చాలామంది బౌద్ధ మతాల యొక్క శిష్యులుగా, అనునీయులుగా రావడం, బౌద్ధాన్ని బాగా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ సమయంలోనే ఆదిశంకరాచార్యులు వాళ్ళు ఏం చేశారంటే, మళ్ళీ హైందవ ప్రాబల్యం రావాలనే ఉద్దేశంతో ఆయన ఈ అద్వైతాన్ని ప్రారంభించాడు. అంటే జీవుడు దేవుడు ఒక్కరే, అభేదము, నీలో ఉన్న దేవుడు, నాలో ఉన్న దేవుడు, కొండల్లో ఉన్న దేవుడు, చెట్లలోను, పుట్టలోను, సో అన్ని చోట్ల ఒకే దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్పాడు. అయితే 11వ శతాబ్దంలో అనుకుంటా రామానుజాచార్యులు వారు ఏం చేశారంటే, దానికి కొద్ది మార్పులతో విశిష్టాద్వైతము అని చెప్పాడు. అంటే ఏం చేశాడంటే, జీవుడు వేరే, దేవుడు వేరే, జీవుడు దేవుడు ఒకటే కాదు, దేవుడు సృష్టించేవాడు, జీవుడు దేవునికి అనుకూలంగా పూజిస్తూ ఉండాలి, దేవుడు పరమాత్మ అయితే జీవుడు ఆత్మ అని అలా
అని చెప్పడం జరుగుతుంది. దానిపైన ఈ మధ్యకాలంలోనే మన చిన్నజీఆర్ స్వామి గారు, ఆయన వైష్ణవ ప్రబోధకుడు అనమాట. ఆయన మొదటి నుంచి కూడా శైవం గురించి అప్పుడప్పుడు ఆయన విమర్శలు చేస్తూ వస్తూ ఉంటాడు. ఈ చతుర్మాయ పీఠాలు శంకరాచార్య వాళ్ళు చేయలేదని, ఆయన తర్వాత హక్కబుక్కరాయల యొక్క గురువు అయినటువంటి విద్యారణ్య స్వాముల వారు ఈ చతుర్మాయ పీఠాలు ప్రారంభించారని చెప్పడం జరుగుతుంది. ఒక సందర్భంలో ఆయన ఈ లింగాన్ని పూజించే వాళ్ళు సరైనది కాదని, ఇంట్లో లింగం ఉంటే అది శ్మశానంతో సమానం అని చెప్పి ఇట్లా రకరకాల విమర్శలు చేశారు. మొదటి నుంచి కూడా శైవానికి వైష్ణవానికి పడదు. శైవులు వైష్ణవులు ఇద్దరు గొడవ పడేవాళ్ళ, ఇలా కొట్టుకోవడము, కోర్టులు పోవడం కూడా ఉంది. శైవులు అడ్డనామాలు పెడితే వైష్ణవులు నిలువునామాలు పెట్టేవాళ్ళు. ఇలా శైవ వైష్ణవ గొడవలు మనకు తెలుసు. దశావతారం సినిమాలో ఇదే గొడవే. సో ఈ రకమైనటువంటి సందర్భంలో రెండు ఒకటే, శైవము వైష్ణవము ఒకటే అని ఒక సమదృష్టితో చూసినటువంటి మతం హాలు మతం. అందుకని హాలు మతస్థులు ఒక పక్క శివుణ్ణి పూజిస్తూ ఇంకొక పక్క విష్ణువుని కూడా పూజించడం జరిగింది. దానికి ఉదాహరణ మన కనకదాసుల వారు. కనకదాసుల వారు శైవ భక్తులు. ఆయన భీరప్ప స్వామి భక్తులు, శివుని నమ్మిన వ్యక్తి. ఆయన చాలా కీర్తనలు రాశాడు. శివ 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 అన్నిలు మూ జగదవరెల్ల శివ 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 అన్నిరు అని పాటలు అంటే కీర్తనలు రాశాడు. దాంతోపాటు ఆయన విష్ణువుని కూడా కీర్తించాడు. ఆయన హరిదాసు. హరి అంటే విష్ణువే. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, అలాగే ఉడిపిలో కృష్ణుని భక్తుడు. కాబట్టి హాలు మతం అంటే శైవ వైష్ణవ సమాగమం. అందరిలోనూ దేవుణ్ణి చూసే గుణం మన హాలు మతస్థుది. ఆ రకంగా విశిష్టాద్వైతకర్త అయినటువంటి మన రామానుజాచార్యులు ఆ సమయంలో చాలామంది ఆయన యొక్క శిష్యులుగా చేరారన్నమాట. అప్పుడు అందులో మన హాలు మతస్థులు లేకుంటే మూల నివాసులు కూడా వైష్ణవ తత్వాన్ని ప్రబోధిస్తూ దాసార్లు అయినారు. వాళ్ళే దాసార్లు అంటాం. మీరెవరు అంటే దాసార్లు అంటారు కొంతమంది. ఇలా తంబూర మీటుకుంటూ కొంతమంది ఇంటింటికి వెళ్ళి ఇలా నామం పెట్టుకొని భిక్షని తీసుకుంటారు. వాళ్ళు దాసార్లు. మన కనకదాసు కూడా ఒక దాసు అయినాడు. సో ఈ రకంగా మన మూల నివాసులైనటువంటి హాలు మతస్థులు ఒక పక్క శివుణ్ణి పూజిస్తూ మరొక కొంతమంది, అందరూ కాదు కొంతమంది విష్ణువుని కూడా ఆరాధించేటువంటి సాంప్రదాయము మతస్థులు ఉంది. అందుకనేసే కీర్తిశేషులు, దివంగతులు, లింగైక్యం చెందినటువంటి సిద్ధరామానందపురి స్వామి ఎవరు ఎప్పుడూ చెప్తుంటారు, హాలు మతం అంటే శైవ వైష్ణవ సమాగమమే హాలు మతము. హాలు మతం అందరికీ ఆదర్శం అన్నమాట. హాలు మతంలో ఉన్నటువంటి విలువల్నే ఒక పక్క వైష్ణవులు తీసుకున్నారు, ఒక పక్క శైవులు, ఇంకొక పక్క బౌద్ధ జైన మతాలు కూడా ఈ హాలు మతస్థుల యొక్క విలువలను తీసుకొని మిగతా వాళ్ళకి వాళ్ళు ఒక మాదిరిగా ఉన్నారని చెప్పేసి హాలు మతం యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా హాలు మతస్థులు శైవ వైష్ణవ సమాగమంగా ఉన్నారు. అయితే ఎక్కువ మంది శివుణ్ణి పూజిస్తూ ఈ లింగాధారణ, లింగ పూజ ఎక్కువగా హాలు మతస్థులు చేస్తూ ఉంటారు. ఒక పక్క వాళ్ళు విష్ణువుని యొక్క భక్తులైనప్పటికీ శైవాన్ని, తమ మూలాన్ని వాళ్ళు మరవలేదన్నమాట. ఈ రకంగా భారతదేశ మూల నివాసులైనటువంటి హాలు మతస్థులు శైవ వైష్ణవ సమాగముతో ఒక మత సామరస్యాన్ని స్థాపించినారని